Beloved God, help us all to love you more and more, and more and more, and still yet more, till we become worthy of union with you, and help us all to hold fast to Baba's daman till the very end. Avatar Meher Baba ki Jai. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారము గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకుని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీతోడను నిర్మల ప్రేమతోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణీయత జీవన శైలిలో జీవించినట్ల మమ్మలందరినీ అనుగ్రహింపు. అవతార్ మెహర్ బాబాకి జై. నిన్న మనం 4394 పేజీలో పై పేరా వరకు మాత్రమే చదువుకున్నాం. తర్వాత మనం చదువుకుందాం. ఇంకా ఇలా అన్నారు, అత్యంత ఆవశ్యకమైన ఈ అవమానానికి సూచనప్రాయంగా దానిలో కనీసం 1% మేరకైనా ఢిల్లీలో నేను అట్టి అవమానాన్ని అనుభవించాల్సి రావచ్చు. ఇంకా ముందు జరగబోయే విషయం నేను ఢిల్లీలో రాజధానిలో ఉన్న సమయంలో నేను ఒక మహామేధావిని కలుస్తాను అన్నారు. బాబా ఎవరి గురించి మాట్లాడుతున్నారో అక్కడున్న వారెవరికి ఆ సమయంలో అర్థం కాలేదు. రామ్ ప్రసాద్ అనే వ్యక్తి నౌరంగాలో బాబాకు ఆయన మండల వారికి అన్ని ఏర్పాట్లు చేశాడు. కానీ అక్కడ ఉంటున్న ఒక విరోధి బృందం వారు బాబాని వ్యతిరేకిస్తూ అరుపులు కేకలతో అలజడిని సృష్టించి హింసకు పాల్పడ్డారు. బాబా నౌరంగా గ్రామంలోనికి ప్రవేశించడాన్ని అడ్డుకునేలా ఆ ప్రదేశమంతా దేశంతో వారు దారిలో ఉన్న కాలువ గట్టును ఎగ్గొట్టారు. దానితో ఊరిలోనికి ప్రవేశించలేక ఆ గ్రామం బయటనే ప్రజాదర్శన కార్యక్రమం జరపబడుతుందని వారి భావన. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ వ్యతిరేకత అంతా కూడా బాబా ప్రేమోజ్వల జీవితం ప్రారంభించే సమయానికి పూర్తిగా సమసిపోయింది. అంతేగాక గందరగోళం జరిగిన ఆ ప్రదేశమే మెహర్ధామ్ పేరున బాబాకు శాశ్వతమైన స్మారక చిహ్నంగా మారింది. సత్యస్వరూపుడైన భగవంతుడు, గాడ్ యాజ్ ట్రూత్ అన్న పేరుతో బాబా ఇచ్చిన ఈ దిగువ సందేశాన్ని నౌరంగాలో జరిగిన ఒక దర్శన కార్యక్రమంలో బయటకు చదివి వినిపించారు. చిట్ట చివరికి ప్రతి ఒక్కరూ ప్రతి విషయము భగవంతుడే. సత్యస్వరూపుడైన ఆ భగవంతుణ్ణి పరమ గురువు లేదా అవతారణ ద్వారా అనుభూతి చెందగలం. ఈ దేశమైన ఇండియాలో సాధారణంగా సర్వోన్నతులైన భగవంతుడి గురించి చెప్పే వివరణలతో వేదాంత ప్రక్రియ సంబంధాన్ని కలిగి ఉంది. ప్రస్తుతం నాకు వేదాంతంతో గాని సూఫీ తత్వంతో గాని మరే ఇతర సిద్ధాంతంతో గాని ఏ సంబంధము లేదు. కానీ సత్యస్వరూపుడైన భగవంతునితో మాత్రమే సంబంధం ఉంది. అలాగే సర్వాన్ని పరిమితం చేస్తూ పరిమితంగా ఉన్న మనలోని వ్యక్తిగత మనసు పూర్తిగా అదృశ్యమైన తర్వాతే సత్యస్వరూపుడైన భగవంతుడు మన అనుభవంలోకి రావడం అవుతుంది. భగవంతుడు చెలింపరాని మరియు శాశ్వతమైన సత్యం. నామరూప కాలాదులకు అతీతంగా ఉన్న భగవంతుని యొక్క నిరాకార తత్వాన్ని గాని ఆయన సాకార తత్వాన్ని గాని ఆరాధిస్తూ ప్రేమిస్తూ అన్వేషిస్తూ ఆయనకు సర్వార్పణ గావించుకున్న వారికి ఆ భగవంతుడు తన నిజతత్వాన్ని వ్యక్తపరిచి వారికి తన అనంత శక్తి జ్ఞానానందాలను ప్రసరింపజేస్తాడు. దైవీ మానవులు లేదా అవతారుల ద్వారా భగవంతుడు సాధారణ మానవులకు ఎంతో సులభంగా అందుబాటులో ఉంటాడు. జీవన పోరాటంలో
వెనుగులాడే మానవాళికి, ముఖ్యంగా అజ్ఞానాంధకారంలో మ్రగ్గుతున్న జనావళికి జ్ఞానజ్యోతిని, సత్యాన్ని అనుగ్రహించేందుకు అవతారులు నిరంతరం భూమిపైకి వస్తూనే ఉన్నారు. ముందు ముందు కూడా వస్తూనే ఉంటారు. భగవంతునితో పరిపూర్ణ ఏకత్వాన్ని కలిగి ఉన్నందున దైవీ మానవుడు నేను భగవంతుడను అనే చైతన్యాన్ని నిత్యం అనుభవిస్తూ ఉంటాడు. ఈ స్థితి వేదాంత పరిభాషలోని అహం బ్రహ్మాస్మి అనే స్థితికి, సూఫీ విధానంలోని అనల్ హక్ అనే స్థితికి, నేను నా తండ్రి ఒక్కటే అనే క్రీస్తు ప్రకటనకు సరిసమానంగా పోలి ఉంటుంది. సూఫీవాదులు పొందే అనల్ హక్ లేదా నేను భగవంతుడను అనే స్థితి హమావుస్త్ దశ యొక్క పరాకాష్ఠ స్థితిగా చెప్పబడుతుంది. హమావుస్త్కి అర్థం సర్వము భగవంతుడే, భగవంతుడు తప్ప ఇతరమైనది ఏదీ లేదు. ఈ విధానంలో భగవంతుడు రెండవది ఏమీ లేదు అన్న విషయాన్ని మాత్రమే యోచన చేయడం వలన భగవంతుని పట్ల ప్రేమ, తపన అనే విషయాలకు స్థానం ఉండదు. ఆ ఆత్మకు బుద్ధిపరంగా నేను భగవంతుడను అన్న దృఢ విశ్వాసం ఏర్పడుతుంది. కానీ అట్టి స్థితిని యథార్థంగా అనుభూతి చెందడానికి ఆత్మ శరీరాన్ని కాను, నేను నా మనసును కాను, నేను ఇది అది ఏది కాను, నేను భగవంతుడను అనే ఒకే ఆలోచన తీవ్రమైన ఏకాగ్రతను గాని, ధ్యానాన్ని గాని, అనుష్ఠించాలి. ఆత్మయుక్తి ధ్యానంలో తాను ఏదై ఉన్నారని ధ్యానం చేస్తుందో భగవంతుణ్ణి ఈ పద్ధతిలో నిరుత్సాహకరంగా ఉంటుంది. మరొకసారి ఆయనకి ట్రై చేస్తాను. ఆయన ఫోన్ ఎత్తట్లేదు, చూద్దాం. సమృద్ధిగా ఎక్కడ ఉంటాయో అది ఇతోధికమైన వాస్తవికత, ఆనందమయమైన మార్గంగా వెలసిల్లుతుంది. భగవంతునితో తాత్కాలికంగా ఉన్నట్టు కనబడే వియోగం, ఆయనతో తిరిగి సంయోగం చెందాలనే తపన, ఈ రెండు ఈ మార్గంలో ఆవశ్యంగా పాటించే నియమాలు. భగవంతునితో తాత్కాలికంగా కనబడే ఇట్టి వియోగం సూఫీవాదంలోని రెండు భావనల్లో ధృవీకరింపబడుతుంది.
ఆ భావనలు హమా ఎజ్ ఉస్తు అనగా సర్వము భగవంతుని నుండే వస్తుంది, హమాదు ఉస్తు అనగా సర్వము ప్రీతముడైన భగవంతుని కొరకే అని. ఈ రెండు భావనల్లోనూ భగవంతునితో తనకున్న వియోగం తాత్కాలికమని మరియు ఆ వియోగం కేవలం ఆత్మ గ్రహిస్తుంది. భగవంతునితో తనకు కలిగిన ఈ వియోగాన్ని ఛేదించుకొని సిద్ధింపజేసుకునేందుకు ఆత్మ గాఢమైన ప్రేమలో మునుగుతుంది. దానితో తాను వేరు భగవంతుని వేరు అన్న ద్వంద్వభావాన్ని ఆ ప్రేమలో దహింపజేసుకుంటుంది. సూఫీ తత్వంలోని ఈ రెండు స్థితుల మధ్యనున్న ఒకే ఒక భేదం ఏమిటంటే హమాదు వస్తు స్థితిలో ఉన్న ఆత్మ తన ప్రీతములైన భగవంతుని ఇచ్ఛతో సంతృష్టి చెంది ఉంటుంది. అదే హమా వస్తు స్థితిలోని ఆత్మ భగవంతునితో సంయోగం తప్ప మరి దేనికోసం తప్పించదు. బంధనాల్లో చిక్కి ఉన్న ఆత్మకు దివ్య ప్రేమ ద్వారా మాత్రమే విమోచనం సిద్ధిస్తుంది కనుక భగవంతునితో పరిపూర్ణ ఏకత్వాన్ని పొంది భగవంతుడు మాత్రమే సత్యమన్న అనుభూతిని పొంది ఉన్న పరిపూర్ణులైన సద్గురువులు కూడా తరచూ ఈ ద్వంద్వ ప్రపంచంలోకి అడుగుడినట్టుగా కనబడి అవ్యక్త రూపంలోని భగవంతుని సేవ గురించి, ఆరాధన గురించి, ప్రేమను గురించి మాట్లాడతారు. అంతేకాకుండా లెక్కలేనన్ని రూపాల్లో తనను తాను ప్రకటించుకుంటూ ఉన్న ఆ భగవంతుని పట్ల ప్రేమ, ఆరాధన, సేవను గురించి కూడా సద్గురువులు చెబుతారు. దివ్య ప్రేమను గురించి తుకారం వంటి హిందూ సంతులు ఆలపించిన కీర్తనలు, అస్సిసికి చెందిన సెయింట్ ఫ్రాన్సిస్ వంటి మహాజ్ఞానులు చెప్పిన బోధనలు, అజర్ ఖైవాన్ వంటి జొరాస్టర్ సంతులు చేసిన ప్రబోధాలు, హఫీజ్ వంటి సూఫీ కవుల ద్వారా అందిన అమర కవితలు, వీరెవరూ కూడా వీటిలో తమ తమ కీర్తనలు, బోధనలు మరియు కవిత్వాలలో తమ గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. అంతేకాదు వాటిలో నేను అనే ఆలోచన కూడా కనిపెట్టదు. ద్వంద్వంలోని భ్రాంతిని, బంధనాల్ని పెంచి పోషించే సమస్తమైన కోరికల్ని, బలహీనతలను దివ్య ప్రేమ పూర్తిగా దహింపజేస్తుంది. చిట్ట చివరి ఈ దివ్య ప్రేమే ఆత్మ భగవంతునితో ఐక్యమయ్యేలా చేస్తుంది. భగవదైక్యత ద్వారా ఆత్మకు సస్వరూప జ్ఞానం, సుస్థిరానందం, దుర్వేద్యమైన అవధులు లేని అవగాహన, అపరిమితమైన శక్తి చేకూరుతాయి. ఇట్టి శాశ్వత జీవనానికి మీరంతా వారసులు కండి. అన్వేషులకే ఈ జీవితం అందుతుంది. బాబా కొరకు, మండల వారి కొరకు జరాఖర్ పట్టణంలో శ్రీపత్ సహాయ్ ఒక బస ఏర్పాటు చేశాడు. అక్కడి విద్యార్థులు కర్రా తుపాకులను భుజాలకు తగిలించుకుని కవాతును ప్రదర్శించారు. చీఫ్ కమాండర్ అయిన శత్రుఘ్న కుమార్ ఆ విద్యార్థుల చేత కవాతు చేయిద్దామని ఏర్పాటు చేశాడు. అందులో బాబా అక్కడికి వచ్చారు. కుమార్ తన మనసులోని ఉద్దేశం బాబాకు చెప్పేలోపే బాబా అక్కడి పిల్లలచే కవాతు చేయించమని ఆదేశించారు. వెంటనే కుమార్ ముందు ఉండి ఆ పిల్లలను ముందుకు నడిపించాడు. విద్యార్థులు బాబాకు సైనిక వందనం ఆచరిస్తుండగా బాబా ముఖం తేజోవంతమైంది. ఈ సందర్భంగా బాబా గురించి భగవంతుని సైనికులు కండి అనే సందేశాన్ని అందించారు. మనమంతా భగవంతుని సైనికులవుదాం, సత్యం కొరకు పోరాడుదాం. మనం మన కొరకు గాక ఇతరుల కొరకు జీవిద్దాం. సత్యాన్ని పలుకుతూ, సత్యాన్ని గురించి ఆలోచిస్తూ సత్యానికే పాటుపడదాం. భగవంతుడు అనంతమైన నిజాయితీ గలవాడు కనుక మనం నిష్కల్మషంగా నిజాయితీగా జీవిద్దాం. ద్వేషానికి వదులుగా ప్రేమను అందిస్తూ ఇతరులు భగవంతుని దిశకు మళ్ళేలా వారి హృదయాలను గెలుచుకుందాం.
సర్వోత్కృష్టమైన సత్యమే భగవంతుడిని, అన్నిటినీ మించి ఆయననే మంచి హృదయాలను అత్యంత ఆప్తుడిని ప్రపంచానికి తెలియచేద్దాం. ఈ పరమ సత్యాన్ని మీరు పొందాలని మీకు నా ఆశీస్సులు అందజేస్తున్నాను. కవాతు ముగిశాక విద్యార్థులందరూ బాబా దర్శనం కోసం వచ్చారు. వారంతా వరుసలు నిలబడి ఒకరి తర్వాత ఒకరు బాబాను సమీపించి బాబా నుండి ప్రసాదం అందుకుంటున్నారు. ఇంకా కొద్దిమంది పిల్లలే మిగిలారు. అప్పుడు బాబా ఒక బాలుని చక్కెరని ప్రేమగా స్పృశించారు. బాబా అలా చేయడాన్ని చూసి ఇతర బాలులందరిలో అసూయ తలెత్తింది. అంటే మళ్ళీ వారంతా వరుసలో నిలబడ్డారు. అలా వరుసలో బాబా వద్దకు వచ్చిన ప్రతి బాలుడు కూడా బాబా తన చక్కెరని తాకే వరకు ముందు కదలలేదు. ఆ విధంగా బాబా ప్రతి చిన్నవారిని బుజ్జగించి వారి కోరికను తీర్చవలసి వచ్చింది. ఆ చిన్నారులను చూసి బాబా చాలా ఆనందించారు. అలా వారి చేష్టలు బాబాకు వినోదం కలిగించాయి. భగవాన్కు చెందిన బాబా ముందు గానం చేశాడు. అప్పుడే నౌరంగాకు చెందిన హరిలాల్ గమనించారు. అప్పుడు బాబా బృందంలోని వారిని గట్టిగా హత్తుకొని పట్టుకోవడము, వారి వస్తువులను లాక్కోవడము, వారి చెంపలు వాయించి ముందుకు త్రోయడం చేస్తూ వింతగా ప్రవర్తించసాగాడు. అతని వికృత చేష్టలు కూడా బాబాకు వినోదాన్ని కలిగించాయి. భగవన్ గ్రామంలో బాబా ఫతాలి అనే ప్రేమికుని ఇంటికి వెళ్ళారు. బాబా లోనికి వెళ్ళి అతని భార్యను బయటకు రమ్మని పిలిచారు. ఆమె సిగ్గుతో బయటకు రాలేదు. బాబా మాటలు లెక్క చేయనందువల్ల ఫతాలికి తన భార్యపై కోపం వచ్చి కొట్టాడు. అతని ప్రవర్తన చూసి బాబా అతన్ని మందలిస్తూ మళ్ళీ ఎప్పుడు ఆమెను కొట్టవద్దని ఆదేశించారు. అమీర్పూర్ ప్రాంతంలో స్త్రీలు మేలుముసుగు ధరించడం సంప్రదాయం. వచ్చిన వారు తమ బంధువులైతే తప్ప బయట వారు ముందుకు రారు. కానీ ఈ సంఘటన జరిగిన తరువాత ఆ ప్రాంతంలోని స్త్రీలందరూ స్వచ్ఛందంగా వచ్చి బాబా దర్శనం చేసుకోసాగారు. అలా అక్కడి వారంతా అవతార పురుషుని దర్శించే భాగ్యం పొందారు. చాలా ప్రాంతాలలో బాబా నడిచే దారిలో మట్టి బాటలపై స్త్రీలు తమ ఖరీదైన చీరలపై పరిచి వారి భక్తిని చాటుకున్నారు. అమీర్పూర్లోని అనేక ప్రాంతాలలో దివ్యానంద స్వరూపుడిగా భగవంతుడు అనే సందేశాన్ని బాబా ఆదేశానుసారం చదివి వినిపించారు. ప్రతి చోట ప్రతి జీవన శైలిలోనూ మానవుడు సుఖ సంతోషాల కోసం తహతహలాడుతుంటాడు. వివిధ ప్రలోభాలకు తలొగ్గే విషయలోలత్వంతో కూడిన జీవితం నుండి అహాన్ని ఉల్లాసపరుస్తూ తృప్తినందించే పలు విధములైన సంపదల నుండి, సాధించిన విజయాల నుండి తన వివేకాన్ని ఉత్తేజపరుస్తూ మనసును ఉద్రిక్తతకు లోను చేసే అనేక అనుభవాల నుండి ప్రతి ఒక్కరూ సంతోషాన్ని పొందాలని అన్వేషిస్తూ ఉంటారు. కానీ ద్వంద్వ ప్రపంచంలోనూ అలాగే విశ్వం అని మనం అనుకుంటున్న మాయాజనిత భ్రాంతుల్లో కదలాడే నీలి నీడల్లోనూ ఈ సంతోషాన్ని పొందాలని మనిషి ప్రయత్నిస్తుంటాడు. ఈ అనుభవాల నుండి తాను పొందుతున్న సంతోషం క్షణభంగురమని, అది తనలో కొంతసేపు కూడా నిలవకుండా క్షణాల్లో మాయమవుతుందని తెలుసుకుంటాడు. ఈ సంతోషం అంతమయ్యాక అక్కడ మిగిలేది అంతులేని అగాధం. ఇటువంటి సుఖ సంతోషాలు వేలకు వేలు కలిగిన ఆ అగాధం నిండదు. కానీ ధైర్యంతో పరిస్థితిని ఎదుర్కొనడానికి సంసిద్ధులైన వారికి మాత్రమే ఆనందం అనేది దక్కుతుంది. అలాగే కనిపించేవన్నీ ద్వంద్వంలోని భ్రాంతి తప్ప మరేవి కాదు. కనుక రూపమయమైన జగత్తు యొక్క ఆకర్షణ నుండి నిస్సంగుడై ఉన్నవానికే ఈ పరమానందం సిద్ధిస్తుంది. తానుగా భ్రమిస్తున్న తన శరీరంతో పాటుగా సమస్తమయమైన రూపమును వెనుకొన్నది సత్యము సర్వము అయిన భగవంతుడు ఒక్కడే. కనుక మనిషి బంధ విముక్తుడైనప్పుడు మాత్రమే తన ప్రీతముడైన భగవంతునితో
ఏకం కాగలుగుతాడు. అనంతము అగాధము అయిన ఆనంద సాగరం ప్రతి జీవిలోనూ ఉన్నది. ఏదో ఒక రూపంలో విసుమంతైన ఆనందం పొందిన మనిషి ఎవ్వడూ ఉండడు. ఎందుకంటే ఆనంద సాగరుడైన భగవంతుని నుండి వేరుగా ఉన్న మనిషి ఎవడూ లేడు గనుక ఎవరు ఎక్కడ ఏ రూపేణ ఆనందాన్ని అనుభవించినా అది ఆనంద స్వరూపుడైన ఆ భగవంతుని యొక్క పాక్షికము, భ్రాంతి జంతము అనే ప్రతిరూపమే. కానీ అజ్ఞానంలో అపేక్షించి అనుభవించిన సుఖ సంతోషాలు చివరికి ఆత్మను అంతులేని జనన మరణములనే బంధనాలకు గురిచేసి ఆత్మ యొక్క మిథ్యాప్రయాణం కొనసాగేలా చేస్తాయి. ఈ మాయా ప్రపంచంలోని సుఖ సంతోషాలు ఎటువంటివి అంటే సముద్రం వైపు పరుగులు తీస్తున్నట్టుగా కనబడే ఎండమావిలోని నదుల వంటివి. భగవంతునితో ప్రాప్తించే ఈ బ్రహ్మానందం అవిచ్ఛిన్నము, నిరంతరము, నిత్యనూతనమై వెలుసలుతుంది. అవిచ్ఛిన్నము, నిరంతరము, నిత్యనూతనమై వెలుసలుతుంది. ఈ ఆనందం ఎన్నటికీ తరగని రీతిలో స్వయం పోషితమై దివ్యానందంగా అనుభవింపబడుతుంది. పరమానంద స్వరూపుడైన భగవంతుడే నీ నిజమైన ప్రీతముడు. అట్టి దివ్య ప్రీతముడైన భగవంతునితో ఏకం కమ్ము. అమర్పురాలో దర్శన కార్యక్రమం కోసం వీరేంద్ర సింగ్ ఏర్పాటు చేశాడు. ఆ గ్రామ శివారు ప్రాంతంలో ఒక చిన్న గుడిసెలో వృద్ధ దంపతులు జీవిస్తున్నారు. బాబా వచ్చి తమ కుటీరాన్ని పావనం చేయాలని హృదయపూర్వకంగా తప్పిస్తున్నాడు. కానీ తమ కోరికను వెల్లడించే ధైర్యం వారిలో లేదు. ఆ రోజున దర్శన కార్యక్రమం ముగిసింది. తాము నేరుగా వెళ్ళవలసిన రోడ్డులో కాకుండా తన కారుని ఆపి మరొక రోడ్లో ఆపమని బాబా సూచించారు. అటుగా వెళుతూ దారిలో ఆ వృద్ధ దంపతులు నివసించే కుటీరం వద్ద బాబా కారు ఆపించారు. బాబా కారు దిగి వారి చిన్న గుడిసెలోనికి ప్రవేశించారు. బాబా రాకను చూసిన వారిద్దరూ ఆనందోద్వేగాలతో పరవశయ్యారు. బాబా మెడను పూలమాలతో అలంకరించారు. గాడేకర్ బాబాకు హారతి పాడాడు. బాబా వారిని తన ఆలింగన భాగ్యాన్ని ఇచ్చి అక్కడ నుండి బయలుదేరాడు. మరొక సందర్భంలో ఒక వ్యక్తి బాబా దర్శనం కొరకు 5 సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఆ రోజు అతను బాబా దర్శనం ఇచ్చే మండపం వద్దకు వెళ్ళాడు. కానీ అంతకు ముందే అక్కడ నుండి బాబా వెళ్ళిపోయారన్న వార్త విని వయసు మండిన బాబా కారు వెళ్ళిన దారిలో బాబాను కలుసుకోవాలని పరిగెత్తసాగాడు. ఏ విధంగానే బాబా దర్శనం చేసుకోవాలంటే తపన, విశ్వాసం కారణంగా నమ్మశక్తి లేని రీతిలో 12 మైళ్ళు పరుగులు ఎత్తగలిగాడు. అక్కడ బాబా కారుని ఆపించి దగ్గరలో ఒక చెట్టు కింద కూర్చొని ఉన్నారు. ఆ వృద్ధులు ఆయాసంతో రొప్పుతూ బాబాను పేరా చదువుతున్నాను. 4401. ఓకే ఓకే, జై బాబా. 2వ పేరా చదువుతున్నాను. మరొక సందర్భంలో ఆ పేరాలో సగం వరకు చదివాను, మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ చేస్తానండి. మరొక సందర్భంలో ఒక వ్యక్తి బాబా దర్శనం కొరకు 5 సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఆ రోజు అతను బాబా దర్శనం ఇచ్చే మండపం వద్దకు వెళ్ళాడు. కానీ అంతకు ముందే బాబా అక్కడ నుండి వెళ్ళిపోయారన్న వార్త విని వయసు మళ్ళినా తన వయసును కూడా లెక్క చేయకుండా బాబా కారు వెళ్ళిన దారిలో బాబాను కలుసుకోవాలని పరిగెత్తసాగాడు. ఏ విధంగానైనా బాబా దర్శనం చేసుకోవాలనే తపన, విశ్వాసం కారణంగా నమ్మశక్యం లేని రీతిలో
12 మైళ్ళు పరిగెత్తగలిగాడు. అక్కడ బాబా కారుని ఆపించి దగ్గరలో ఉన్న ఒక చెట్టు కింద కూర్చొని ఉన్నారు. ఆ వృద్ధుడు ఆయాసంతో రొప్పుతూ బాబాని చేరి అతి కష్టం మీద మెహర్ బాబా సర్వజ్ఞుడు, మెహర్ బాబా సర్వజ్ఞుడు అని పలికాడు. బాబా అతన్ని నిండు హృదయంతో ప్రేమతో ఆలింగనం చేసుకుని పదవి పట్టుకున్నారు. అతని సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. సర్వజ్ఞుడైన భగవంతుని చేతుల్లో ఒదిగిపోయాడు. తర్వాత ధనౌరిలో బాబా ప్రజాదర్శనం ఇస్తున్నారు. ఆ సమయంలో ఒక అంధుడైన బాలుడు జనం మధ్యలో నుండి తడుముకుంటూ బాబా ఉన్న వేదిక వద్దకు వచ్చాడు. కొంతమంది అతని చేయి పట్టుకొని బాబా ముందుకు తీసుకొచ్చారు. బాబా అతనికి ప్రసాదం ఇచ్చారు. ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత బాబా పందా గ్రామం వైపుగా ప్రయాణం సాగించారు. దారిలో బాబా ఒకచోట కారుని ఆపించారు. చక్కగా ఉన్న ఒక చెట్టు క్రింద కూర్చున్నారు. తన చుట్టూ మండల వారిని సమావేశపరిచి బాబా ఇలా చెప్పారు: ఈ రోజు భగవంతుడు నన్ను రక్షించాడు. ఒక పెద్ద దురదృష్ట సంఘటన జరగబోయి కొంచెంలో తప్పింది. ఈ రోజు నా వద్దకు వచ్చిన అంధబాలుడిని చూడగానే అతని నిస్సహాయత చూసి జాలి కలిగింది. చక్కని వాడు, చురుకైన వాడు, బలాఢ్యుడు అయిన అతన్ని చూసి ఉన్నట్టుండి అతనికి దృష్టిని ఇవ్వాలనే సంకల్పం నాలో కలిగింది. నిజానికి నాలో అటువంటి తలంపు రాకూడదు. బాలునికి దృష్టినివ్వకుండా భగవంతుడు నన్ను కాపాడాడు. నేనలా అతనికి దృష్టి ప్రసాదించడం అతనికి మంచిది కాదు. బాబా మాటలు విన్న ఏరిచ్ నవ్వాడు. బాబా దానికి కారణం ఏమిటని అడిగారు. ఏరిచ్, బాబా, ఆ అంధుడైన బాలుడిని చూడగానే ఎన్నో అద్భుతాలు చేసిన జీసస్ నాకు గుర్తొచ్చాడు. మరణించిన వానికి ఆయన తిరిగి ప్రాణం పోశాడు. గుడ్డివాడికి కనుచూపునిచ్చాడు. కుష్టివారికి స్వాంతన చేకూర్చాడు. కుంటి వారిని నడిపించాడు. ఇలా జీసస్ ఎన్నో మహిమలు చేశాడు. కానీ ఇక్కడున్న మా బాబాకు మాత్రం ఈ గుడ్డివాడిపై దయ కలగలేదనిపించింది అన్నాడు. బాబా, నిజానికి మంచే జరిగింది. భగవంతుని కృప వలన నేను పొరపాటు చేయలేదు. లేకపోతే ఆ బాలుడికి హాని కలిగేది, లాభం జరగకపోగా నష్టం జరిగేది అన్నారు. ఇంకా బాబా కొనసాగిస్తూ, నేను కృష్ణుడు నా విశ్వరూపాన్ని అర్జునుడికి చూపించాను. చేయకూడదు. మా గురువు ఎడల కోసమే సాధకుడిని గురువుకి విజయునిగా చేస్తాయి. అర్జునుడు కాబట్టి అతనిలో నమ్మకం కలిగించేందుకే కృష్ణుడిగా నేను ఒక విషయాన్ని విశదపరచవలసి వచ్చింది అన్నారు. హమీర్పూర్ జిల్లాలో నాన్న గుడ్డివాడికి చూపు ప్రసాదించాలి అని బాబాలో ఒక ఆలోచన వస్తే మనమైనా మరి ఎందుకు చేశారు కారు అని మనం అనుకుంటాం. కానీ ఆ కుర్రవాడు అలాగే జీవించాలని తీర్మానించాడు ఆయన. ఆ బాలుడు జననంలో ఆయన యొక్క సంస్కారాల రీత్యా అతను అంధుడుగానే ఉండాలి. ఆ అంధుడుగా ఉండాలి అని దాన్ని మారిస్తే అంటే ఒక విధంగా సృష్టిలో ఆయన సంకల్పాన్ని ఆయనే మళ్ళీ మార్చుకున్నట్టు అవుతుంది. అందుకని ఏమన్నాడు ఆయన, దృష్టినివ్వకుండా భగవంతుడు నన్ను కాపాడాడు అన్న మాట లేదు. భగవంతుడు నన్ను కాపాడాడు అన్నటువంటి మాట ఇప్పుడు మనకు అనిపించవచ్చు, ఇంత బాధలు వస్తున్నకి ఎందుకు ఆయన కాపాడు అని. అసలు ముందే నిశ్చయించుకోవాలి, ప్రీ డిజైన్. కాబట్టి మళ్ళీ పోస్టర్ డిజైన్ చేస్తారు వాళ్ళు చేయను ఆయన. కానీ ఆ తలంపు వచ్చినందుకు ఆయన ఒక విధంగా చాలా
ఆయనకి ఆయన శాంతన పడ్డారు. ఈయనకి కూడా ఈ విషయం అర్థం కాలేదంట. మనకి తెలియడం కోసం బాబాను అలా ప్రశ్నించాడు ఆయన. ఈ గుడ్డివాడిపై దయ కలగలేదనిపించింది అన్నారు ఈరిచ్చి. నిజానికి ముందు మంచిగా జరుగుతుంది, నేను పొరపాటు చేయలేదు, లేకపోతే ఆ బాలుని ఖాళీ కలిగేది అన్నారు. చూసావా? అవును. యాక్చువల్ గా మనకి ముందు కూడా కర్ణుడిని శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా కలిసి, నువ్వు కుంతి పుత్రుడివి, కౌరవుడివి, ఆ 5 కంటే పెద్దవాడివి, యుద్ధ సమయంలో పెద్దవాడివి, అంచేత నువ్వు గాని ఇప్పుడు ఆ కుంతిని తప్పి చెప్పిస్తాను ఈ విషయం, కానీ కుంతి ముందే చెప్పేసింది ఈ విషయం. ఆమె ఒక్కటే ఇండివిజువల్ గా వెళ్ళి అర్జునుడిని కాపాడడం కోసం చెప్పేసింది ఈ విషయం. కానీ కృష్ణుడు మళ్ళీ యుద్ధం ముందు ఈ విషయం చెప్తే, కర్ణుడు అన్న మాటలకి శ్రీకృష్ణుడు, అమ్మ నాయన నేను పొరపాటు చేసిందును, కర్ణుడు చెప్పకపోతే నా వల్ల పొరపాటు జరుగును అని కృష్ణుడిని ఆయన ఒక విధంగా చెప్పాలి. ఇక్కడ బాబాని కాపాడుకున్నాడు, అక్కడ కృష్ణుడి కర్ణుడు కాపాడాడు. అంటే ఇటు అటు కూడా ప్రీ డిజైన్డ్ లైఫ్ కి ఒక విధంగా చెప్పాలంటే ఫిక్స్ అయిపోతుంది. అది మార్చబడదు. అందుకే మనకి బాధలు వచ్చినా అడిగినా ఆయన తీర్చరు. కారణం ఏంటంటే ఆయన నిర్ణయాన్ని ఆయన మార్చుకోవాలా. విధి నిర్ణయం అన్న మాట ఇప్పటిది కాదు, అందుచేత అలా చేయలేదు. ఇంకా బాబా కొనసాగిస్తూ నేను కృష్ణునిగా వచ్చినప్పుడు నా విశ్వరూపాన్ని అర్జునుడికి చూపించాను. అది పొరపాటు, నేను అలా చేస్తుండకూడదు. గురువు పట్ల గల ప్రేమ, గురువు ఎడల ఉన్న విశ్వాసమే సాధకునికి గురువుకి విధేయునిగా చేస్తాయి. అర్జునుడు అలా చేయలేదు కాబట్టి అతనిలో నమ్మకం కలిగించేందుకే కృష్ణుడిగా నేను ఒక విషయాన్ని విశదపరచవలసి వచ్చింది అన్నారు. అది అయితే ఇక్కడ బాలుడికి బాబా ఒక మాట వాడారు. నిజానికి నేను ఆ పని చెయ్యకపోతే చూడగానే అది కానీ చేసుంటే అతను నష్టం కలిగి ఉంది అన్నారు. ఆయన హాని కలిగి ఉండేది అన్నారు. హాని ఎందుకు కలుగుతుంది అంటే విధి నిర్ణయాన్ని విధి గాని దాన్ని మార్చాలని గాని ప్రయత్నం చేస్తే, విధి చేసినటువంటి ఆ చేత విరుద్ధమై, ఆ చేత దాని ప్రభావమే విరుద్ధమై ఆయనకి ప్రాణం పోద్ది. గుడ్డోడు కన్నా కొన్నాళ్ళు బతుకుంటాడేమో, కానీ ఈ నిర్ణయం కానీ బాబా తీసుకుంటే ఆ చనిపోయాను, అందుకన్నారు హాని కలిగేదని. నెక్స్ట్ హమీర్పూర్ జిల్లాలో మెహర్ బాబా పర్యటన పూర్తి కావచ్చింది. ఆ ప్రాంతమంతా దివ్య ప్రేమాగ్నిలో జ్వలించసాగింది. గ్రామీణులు కంటికి కానరాని ఆ దివ్య సంపదను కొల్లగట్టాలనే తీవ్రమైన కోరికతో తపించసాగారు. ఆర్థికంగా నిరుపేదలు అయినప్పటికీ ఆ గ్రామస్తులందరూ మెహర్ బాబా ప్రేమలో అధిక భాగాన్ని సొంతం చేసుకుని సంపన్నులుగా అనుభూతి పొందారు. ఇప్పటికీ వాళ్ళు అలాగే ఉన్నారు. ఆనాడు బాబా వెళ్ళినప్పుడు ఏ ప్రేమనైతే ఆయన నుండి పొందాలని తహతహలాడారో అంతే తహతహతో ఇప్పుడు కూడా బాబా అక్కడ ప్రజలు ఉన్నారు. అంచేత మన ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి మార్పులు హమీర్పూర్లో రాలేదు. కేశవ నారాయణ నిగం తమ్ముడు ఉన్నాడు, కుష్ఠవ్యాధిగ్రస్తుడు. వాణ్ణి బాబా చూసి కేశవ్ మీద ఉన్నటువంటి ప్రేమతో, అంటే డిజైన్ అలాగుంది, కేశవ్ మీద ఉన్నటువంటి ప్రేమతో వాడికి స్వస్థత చేకూర్చారు. కానీ వాడు ఎన్నాళ్ళు బతకలేదు. అంటే మనకి దృష్టాంతాలు ఎలాగుంటాయంటే జరుగుతూ ఉంటాయి, కానీ పరమాత్ముడు ప్రేమ చేత ఇప్పుడు అర్జునుడికి యాక్చువల్గా ఐదుగురు ఈ పాండవులకు కూడా మొదటి నుంచి కాపు కాసుకుంటూ వచ్చేదాన్ని విధి నిర్ణయానికి విరుద్ధంగా ప్రారంభం నుంచి కాపు కాసుకొని వస్తున్నాడు కృష్ణుడు. ఏమైంది? వాళ్ళకి మంచి జరగలేదు,
ఈయనకి మధ్య జరగలేదు. అయితే ఎక్కువగా ఒక విధంగా చెప్పాలంటే ఆ యుద్ధం అయిన తర్వాత పాండవులు కొద్ది రోజులు ఉండి తనువులు చాలించారు. కానీ కృష్ణుడికి వెంటనే గాంధారి శాపం వల్ల ప్రాణం పోగొట్టుకోవాల్సి వచ్చింది బలవంతంగా. అతని బాణం పుల్లే అంటే ముని శాపం వల్ల ఒక ఆ యాదవ కులాన్ని నాశనం చేయడానికి ముసలిదుడ్డు పుడతాడు పులి శాపం వల్ల. ఆ ముసలం దుడ్డు తీసి బలవాడు చెప్తాడు, వెళ్ళి దాన్ని అరగదీసాడు సముద్రపుడిని, సముద్రంలో కలిపేయండి ఇదంతా అంటాడు. కానీ అదంతా అరిగిపోక ఒక బాణం పుల్ల ఉండిపోద్ది. అది వాళ్ళు పారిసి వచ్చేస్తారు సముద్రంలో, అది కొట్టుకొచ్చేస్తుంది. అది ఈ బోయేవాడికి దొరుకుతుంది. అది ఒక విధ ముసలం దుడ్డు ఆయనకి ప్రాణాలు తీసేటటువంటి ఒక ఆయుధం అయిపోయింది. అంటే భగవంతుడికి కూడా విధి నిర్ణయానికి విరుద్ధంగా గాని ఆయన ఏదైనా చేస్తే దానివల్ల ఆయనకి హాని, అవతల వాడికి హాని కూడా కలుగుతుంది. అంత వరప్రసాది కర్ణుడు. కానీ 6 శాపాలు. రెండవది సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ వెళ్ళి నువ్వు ఫలానా అని వాడి చిరునామా చెప్పి నువ్వు వాళ్ళతో కలిసిపో, చాలా లాభాలు నీకుంటాయి అన్నా కూడా కలలేదంటే విధి శాసనాన్ని, విధి యొక్క సలహాని కూడా పాటించదు. అందుకే కర్ణుడు అలా చచ్చిపోయాడు. అంటే ఇవన్నీ ఏంటంటే ఇటు చెట్టు అటు చెట్టు హాని కలుగుతూ ఉంటుంది ఇలా మంచి చేయాలని చూసినప్పుడు. అందుకే మనకు కూడా మాట్లాడే మాటల్లో ఎవరిని కూడా బాధ పెట్టకూడదు. బాధపెట్టగా అంటే మాట్లాడవచ్చు కానీ బాధ పెట్టట్టు మాట్లాడకూడదు ఒకటి. రెండవది, ఎవరైనా బాధపడుతూ ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు వాళ్ళతో మనం అపహాస్యాలు ఆడతాం, చాలా తప్పది. ఇంచేత ఇమీడియట్ గా వాడి యొక్క ఆ ఏదైతే పాప కర్మ వల్ల వాడు అనుభవిస్తున్నాడో ఆ కర్మలో సగం మనకు వచ్చేస్తుంది. అంటే మనం దానికి గురైపోతాం. అందుకే మాటలలో చేతలలో చాలా జాగ్రత్తగా ఉండమని బాబా చెప్పారు మనకి. అందువల్లనే హమీర్పూర్ ప్రజలు అందువలనే మన ప్రభు హమీర్పూర్ జిల్లా నా హృదయము అని సెలవిచ్చారు. ఇక్కడ సైడ్ ని చిన్న ఇది పెట్టుకో, ఇంపార్టెంట్ అని రాసుకో. బాబా ప్రేమని కోరే వాళ్ళకి బాధలు ఎక్కువైపోతాయి నాన్న. అంటే ప్రేమ కోరడం అంటే ఏమిటి? 2 రకాలు ఉన్నాయి. ప్రభు నిన్ను ప్రేమించాలనుకుంటున్నాను, నిన్ను ఎలా ప్రేమించాలో, నిన్ను ప్రేమించవలసిన విధంగా ప్రేమించమన్నా నువ్వు. అదేమిటో నాకు తెలియదు, కానీ నాకు ప్రేమ అంటే తెలుసు, ప్రేమించడం తెలుసు. కానీ మానవుడిని మానవుడిగా ప్రేమించాలా, మానవుడు దేవుణ్ణి ఎలా ప్రేమిస్తాడో నాకే తెలుసు. కాబట్టి నేను ఈ ప్రేమతోనే నేను ప్రేమిస్తాను. నన్ను సరిచేస్తూ ఉండు, ఎప్పటికప్పుడు ఆయన సరి చేస్తాడు మనల్ని. అలాగంటే అలాగ సరి చేయించుకొని మనం ఆయన్ని ప్రేమిస్తూ ఆయనతో ఉండాలి. మళ్ళీ కానీ గమ్మత్తు ఏంటంటే, నేను దేవుడితో ఉంటాను అని అనుకున్నప్పుడు దేవుడితోటే ఉండాలి. మరి అందరితో ఉండి అతన్ని ప్రేమిస్తానంటే జనంలో ఆయన ఒకడైపోతాడు. ఆయనకు మన ప్రత్యేక స్థానం ఎక్కడిచ్చినట్టు అవుతుంది మన హృదయంలో. ఆయన హృదయంలో ఉన్నాడు. అందువల్ల ఏమిటి, మెహర్ బాబాకి ప్రత్యేక స్థానం మనం ఇవ్వాలి. ఎలాగివ్వాలి అంటే, అంత మన భౌతిక జీవితం అంతా ఒక తాసులోగా వేస్తే ఈ జీవితం అంతా ఒక వృథా. అక్కడ కానీ బాబా నామం కానీ బాబాను ప్రేమించడం కానీ ఒక తాసులు ఇస్తే తిరిగిపోద్ది అంతే. అందుకే మీకు తులాభారం మనకి అద్భుతమైనటువంటి ఒక యథార్థాన్ని తెలియజేసింది. శమంతమణి బారువుల బంగారాన్ని, రాసనగర్లో ఉన్నటువంటి బంగారాన్ని అంతా తెచ్చి తాసులో వేసినా కృష్ణుడు తోగలే. ఆఖరికి మరి నేను తప్పు చేశాను, నా పొరపాటు అయిపోయింది, నాకేదో నాకు మార్గం చూపించండి, ప్రత్యామ్నాయం చూపించమనండి నారదుడిని అంటే, అప్పుడు నారదుడు చెప్తాడు, వెళ్ళి ఆ రుక్మిణమ్మని పిలిచి రుక్మిణమ్మని పిల్లి అంటాడు. అందరి తాలూకా ఆ అంతఃపురాలు రాణులివి ఒక చోటనే ఉన్నా
ఎప్పుడూ కూడా కృష్ణుడు మందిరానికి రుక్మిణి వెళ్ళేది కాదు పిలిస్తే తప్ప. కానీ వీళ్ళు వెళ్తుండేవారు, వస్తుండేవాళ్ళు. ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళకి ఆ మనిషిని చూడక్కర్లేదు, ఆ మనిషిని కలక్కర్లేదు. అలా ఉంటుంది రుక్మిణి. అందువల్ల ఏమైంది, పిలుపు మీద వెళ్ళింది. పిలిచినప్పుడు చెప్పింది, సత్యభామ ఇలాగ అయిపోయిందని పొరపాటు చేశాను కదా, నాథుడినేమో నేను దానం ఇచ్చాను, నాథుడు తోక్కున్నారు, అంత బరువును ఉంటాడని నా నాథుడు నాకు ఎప్పుడు అనుకోలేదు. చాలా బరువు, ఎంత మొత్తం రాసనగర్లో ఉన్న బంగారం అంతా వేసినా తోగలేదక్క, దయచేసి రా అక్క, నన్ను కాపాడక్క అంటే ఎంత బాధపడిందంటే ఆ మాట. అంతవరకు ఏడ్చింది లేదో తెలియదు కానీ ఆ రోజు రుక్మిణి ముందు సత్యభామ కార్చిన కన్నీళ్లు, ఆ కన్నీళ్లు కానీ ఆ తాసులో ఆవిడ వేసింది తులసాకు కాదు, ఆ కన్నీళ్లను వేసేది తులసాకు రూపంలో. ఇది బ్యాక్గ్రౌండ్. రుక్మిణి దగ్గర ఏడ్చినటువంటి ఆ కన్నీళ్లు కృష్ణుడి మీద ఉన్నటువంటి ప్రేమ అనేటటువంటి అద్భుతమైనటువంటి ఆ శక్తిని అది ఆ తులసాకులు దూరి కృష్ణుని తూయించింది. తులసాకు ఆత్మీయత కృష్ణ పరమాత్మని. ఇదంతా చాలా లోతు, చాలా జీర్ణం అవ్వ మనకి గూఢమైనటువంటి రహస్యాలు అనమాట. ఆ 10 రోజుల దర్శన కార్యక్రమాలలో సుమారు 80,000 మంది ప్రజలు బాబా దర్శన భాగ్యాన్ని, ఆయన దివ్య స్పర్శను పొందిన భాగ్యవంతులు. మొత్తం హమీర్పూర్ ప్రాంతమంతా హరిబాబా హరిబాబా, మెహర్ బాబా హరి హరి అనే నామం మారుమ్రోగింది. ఇది అక్కడ స్టార్ట్ అయింది. వాళ్ళు అక్షరాస్యులు కారు, చదువుకోలేదు, ఎక్కువ మంది చదువుకోలేదు అక్కడ హమీర్పూర్ లో. అంచేత వాళ్ళకి ఏంటి అర్థమైంది, హరి అంటే శ్రీమన్నారాయణమూర్తి. ఆ శ్రీమన్నారాయణమూర్తి బాబా అన్న అర్థంతో హరిబాబా అని హరి బాబా, బాబా హరి అని అంటే ఇది తీసుకొచ్చి ఒక నామాన్ని తయారు చేసి దాన్ని బోర్డులు పెట్టి సెంటర్లో ఈ నామం మాత్రమే చేయండి అని ఒక కర్మకాండని ప్రవేశపెట్టేశారు మన వాళ్ళు. కర్మకాండ చేస్తే అందులో సత్ఫలితం రాదు. దానివల్ల నువ్వు ఎన్ని గంటలు చేయి, ఎన్ని రోజులు చేయి. ఒక క్షేత్రంలో ఇప్పటికీ రామనామం 80 ఏళ్ల నుంచి అక్కడ జపించబడుతుంది. మరి 80 ఏళ్ల నుంచి అక్కడ రామనామం ఒక క్షేత్రంలో జరుగుతుంటే ఎందుకలా ప్రపంచం అంతా అట్టుడికిపోతుంది? అనేక భయభ్రాంతులతోటి, యుద్ధాలతోటి, ప్రకృతి బీభత్సాలతోటి అక్కడ జరుగుతుంది రామనామం కాదా? అంటే ఏమిటి? కర్మకాండ చేశారు. కర్మకాండగా కానీ ఏదైనా ఒక కార్యక్రమాన్ని చేస్తే, అందుకే బాబా కర్మకాండలొద్దు, మీరు కర్మకాండలకు వెళ్ళాల్సిన అవసరం లేదు, హాయిగా నా నామం చేసుకోండి అన్నారు. నా నామం చేసుకోండి అన్నారు. అయితే ఒకటి ఇక్కడ ఏమిటంటే హృదయంలో ఉన్నటువంటి పరితాపం, ఆయన మీద ఉండేటటువంటి ప్రేమ, అవి వ్యక్తం చేయడానికి ఏదో ఒకటి అనాలి కదా. నాన్నకి ప్రేమించినోడు ఏం చేస్తాడు? నాన్నగారు అంటాడు. కానీ ఆ నాన్నగారు అన్న అలవాటు చేసుకున్నప్పుడు మొట్టమొదటి కొంచెం కష్టంగా ఉంటుంది దానికి, ఆ మాట పిల్లడానికి. నాన్నగారు 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 పెద్దవుతున్న కొద్ది ఎందుకు నాన్న అంటే పోయింది కదా అనుకుంటాడు వాడు. కానీ ఆడు అలవాటు చేసుకున్నాడు. సడన్ గా మానవర్స్ వస్తే అది మానలేడు. అమ్మగారు పూర్వం మాకు చిన్నప్పుడు అలవాటు పడింది, నాన్నగారు అమ్మగారు తాతగారు ఇలా పిలవడం. కానీ ఒకరోజు మా తాతగారు ఏం చేశారు, అరే ఆ గారు తీసేయండి, తాత అని పిలు, నాన్న అని పిలు, అమ్మ అని పిలు. ఆ పిలుపులో నీకు సహజత్వం పడుతుంది. గారు అని పెడితే అది గౌరవించాలనే భావంతో నువ్వు ప్రత్యేకంగా పెడతావు. అలాగే నీకు నచ్చినప్పుడు ఆ గారుని ఇంకేదో చేసేస్తావు. కాబట్టి నువ్వు తాత అని పిలు, నాన్న అని పిలు, అమ్మ అని పిలు, బాబు అని పిలు, చెల్లి అని పిలు, అక్క అని పిలు. సంబోధ చేసినప్పుడు అలాగే సింపుల్ గా చేయండి చాలు. అలాగే బాబా ఏమన్నారు, బాబా అనుకోమన్నారు, లేకపోతే మెహర్ అనుకోమన్నారు, ఇంకా నీకు కోరుకుంటే మెహర్ బాబా అనుకోమన్నారు. అయితే ఆయన ఈ చరిత్రలో అనేక నామాలు చెప్పాడు. ఆయన ఆ నామాలన్నీ మనం చేయలేము. సింపుల్ గా ఏమిటంటే మెహర్ 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 అనుకోవడం కానీ, లేదు ఓపుకుంటే మెహర్ బాబా అనుకోవడం కానీ, అంతకు మించి మనం అదేదో పెద్ద దాన్ని ఒక కర్మకాండ చేస్తే ఇప్పుడు నామాన్ని కూడా తెలిసినా మీకు, మనకి ఎప్పుడైనా సరే
నా పగల 12 గంటలు నామస్మరణ గంట అక్కడ పెడితే సెంటర్లోనే ముఖ్యంగా మన 3 జిల్లాల్లో అక్కడ బోర్డు పెట్టడం అదే చదవండి అని. ఆంక్ష ఏమిటి? భగవన్నామానికి ఆంక్ష పెట్టడం ఏమిటి? తప్పు కదా. ఏ నామంతో పిలిచినా పలుకుతానని ఆయన అంటుంటే నువ్వు కర్మకాండ చేయడం ఏమిటి అక్కడ? దానికి లిమిటేషన్స్ సరిహద్దులు తప్పు కదా. అందుకని చాలా పనులు మనం ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ బాబా పేరుతో ఎక్కువ కర్మకాండలు జరుగుతూ ఉన్నాయి. ఇవి ఎందుకు మానుకుంటున్నారంటే కర్మ. తెలిసిన వాళ్ళు మానుకుంటున్నారు, తెలియని వాళ్ళు మానుకుంటున్నారు. అందుచేత ప్రభు హమీర్పూర్ జిల్లా నా హృదయము అని సెలవిస్తే వీళ్ళు ఏం చేశారు? హరి బాబా మెహర్ బాబా హరి బాబా అనే నామం మారుమోగింది. హరి అంటే వాళ్ళ భావన ఏంటి? నేను అడిగాను ఈ విషయం, పుకారుని అడిగాను, ఎందుకు మీరు ఈ నామం చేశారని. గరివిడిలో పడుకున్నప్పుడు నేను ఆయన మన ఆయన పేరు 100 దాకా ఉంది హనుమంతుడు చెప్పారు. బాబా మేము ముగ్గురం పడుకున్నప్పుడు ఇది నేను అడిగితే అన్నాడు ఆయన, మాకు అంతకంటే ఏది తెలిసినప్పటికీ హరి అంటే విష్ణుమూర్తి, ఆయనే వచ్చాడు కాబట్టి హరి మెహర్ బాబా అన్న అంటే హరే బాబా అని దాన్ని ఆఖరికి రాగాలతో పెట్టి ఆ హరే అన్నది కూడా సరిగ్గా అనకుండా హరే అని కొంతమంది వేస్తున్నారు. అందుచేత కర్మకాండలో పొరపాట్లు దొరుకుతాయి. అంటే కర్మకాండ చేసి హాయిగా బాబా నామ చేసుకుని చాలా మంచిది. నాన్న లాస్ట్ పరసరి నాన్న భగవంతుకు చెందిన విష్ణు ఈ నామ జపాన్ని ప్రారంభించాడు. చాలా రోజుల వరకు ప్రజలు లయబద్ధమైన ఈ నామోచ్చరణతో తమను తాము పూర్తిగా మర్చిపోయారు. భగవంతుకు చెందిన విష్ణు ఆయన ఈ జపాన్ని హమీర్పూర్ వాళ్ళందరినీ అది మంట పట్టించుకొని ఆ రోజుల్లో అందరికీ కూడా కొంచెం ప్రోత్సహించి చేయించాడు. కానీ ఆయన కర్మకాండ చేయలేదు విష్ణుమూర్తి. ఆ విష్ణు కర్మకాండ చేయలేదు. సరే నాన్న, మనకి ఇప్పుడు ఇంకా టైం ఉంది కదా. అయిపోయింది చేసిన ఇక్కడ ఆపేద్దామా? ఇవన్నీ కూడా నువ్వు ఇంపార్టెంట్ గా రాసుకున్నా. అలాగే ఏవేవైతే వివరాలు చెప్పబడుతున్నాయో ఎవరికైనా ఒకవేళ అనుమానం ఉంటే బాబా నా ద్వారా చెప్పే మాటల మీద ఎవరికైనా ఏదైనా అనుమానం ఉంటే నన్ను ఖచ్చితంగా అడగచ్చు. ఆన్సర్స్ చాలా ఉన్నాయి, పురాణాల్లో ఉన్నాయి, ఈ మధ్య కాలంలో బాబా చరిత్రలో కూడా చాలా ఉన్నాయి. అందుచేత మనం తర్వాత నువ్వు ముందు ప్రారంభించిన అక్కడ నుంచి 3 పేర్లు చదివచ్చావా? అందులో చాలా మనం చెప్పుకోవాల్సి ఉంది. ఉంది ఉన్నది కనుక అది మనం ఏం చేద్దాం అంటే ఆదివారం చెప్పుకుందాం. అలాగే. ఎందుకంటే ఇది 4394 పేజీలో స్టార్ట్ అయింది. మనం స్టార్ట్ చేసాం. అంచేత అక్కడ నుంచి నువ్వు చదివిన దాంట్లో చాలా మనం వివరాలు చెప్పుకోవాల్సి ఉన్నది. మీ మీద అంటే మీ అందరి మీద నేను ఎందుకైతే బాబా నాకు శ్రద్ధ కలిగిస్తున్నానంటే నాన్న, వింటున్న వాళ్ళలో ఒక్కరికి గాని అవగాహన వస్తే, ఒక్కరి హృదయంలో ప్రేమ గాని తాండవిస్తే ఆ ఒక్క వ్యక్తి ప్రపంచాన్ని కొంచెం ముందుకు నడిపిస్తాడు. రాను రాను ఏమవుతుందో ఒకసారి ఆలోచించండి. పెద్దవాళ్ళంతా వెళ్ళిపోయారు. ఎవరైతే స్టాల్ వర్డ్స్ గొప్పవాళ్ళు అనిపించుకున్నారో అందరూ వెళ్ళిపోయారు. కార్యకర్తలు కూడా వెళ్ళిపోయారు. ఇప్పుడు ఉన్నదంతా ఏమిటి అంటే మాయా బజార్. అంతకంటే ఎక్కువ నేను మాట్లాడలేను. ఈ బజార్లో సక్సెస్ కాలేరు ఎవరును. ఎవరికి వాళ్ళు బాబా యొక్క సాహిత్యంలో రహస్యాలను గ్రహించి వాటిని ప్రపంచానికి అందడానికి ప్రయత్నం చేయడమే అందుకున్న వాళ్ళు. శ్రీకృష్ణుడు స్వయంగా భూమి మీదకి వస్తే ఎవరు విన్నారు ఆయన్ని? శ్రీరాముడిగా వస్తే ఎవరు విన్నారు ఆయన్ని? మెహర్ బాబాగా వస్తే ఇప్పుడు ఎవరు విన్నారు? ఎవరు వింటున్నారు వాళ్ళని? అవతార పురుషులు వినడం లేదు, వాళ్ళు చెప్పినట్టు నడుచుకోవడం లేదు. ఇది నిజం నిజం నిజం. కానీ నడుచుకుంటే మాత్రం ఆ నడుచుకున్న వాళ్ళు నష్టపోరు. వాళ్ళకి లాభమే. అంటే జన్మకి ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఇస్తాడు ఆయన. ఇప్పుడు పుట్టి ఈ అవతారంతో మనం సాంగత్యం చేసి ఆయన ప్రేమికులుగా మనం
అయినా కాకపోయినా, ప్రేమికులు అయినా కాకపోయినా ఆయన కోసం తాతాలాడుతూ ఆయన పని ఏదో ఒకటి మనం చేస్తూ ఉంటే దీని వల్ల ఆయన మనకి ఆయన యొక్క విశ్వమానవ కార్యక్రమంలో భాగస్వామ్యం ఇస్తాడు, తప్పకుండా ఇస్తాడు. అవతార్ మెహర్ బాబాకి జై నాన్న. అవతార్ మెహర్ బాబాకి జై. జై. అవతార్ మెహర్ బాబాకి జై.